భారత్లో 2 రోజుల పర్యటన. ఎవరు అనుకుంటున్నారా? రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. మరి ఆ పర్యటనలో భాగంగా 2 దేశాలకి అసలు నిద్ర పట్టట్లేదంట. 2 దేశాలు ఏంటో తెలుసా? పాకిస్తాన్, మన పొరుగునున్న పాకిస్తాన్, అమెరికా. మొదటి నుంచి కూడా భారత్పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంది అమెరికా. మీరు రష్యాతో ఒప్పందాలు చేసుకోవద్దు, అదొద్దు ఇదొద్దు అని. కానీ భారత్ ఆ మాటలేవి లెక్క చేయట్లా, తగ్గేదేలే అని దూసుకుపోతుంది. సో ఫ్రెండ్షిప్ విషయంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే రష్యా మన భారత్నే తీసుకోవాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితులు గతంలో కూడా మనం చూసాం. రష్యా సపోర్ట్ విషయంలో కావచ్చు, రష్యాకి మన భారత్ వెన్నుదన్నుగా ఉండడం కావచ్చు, ఇవన్నీ చూస్తే కనుక 1950-60 దశకం నుంచి కూడా. సో మొత్తం మీద వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటనలో భాగంగా పలు కీలకమైనటువంటి ఒప్పందాలు. అవి ఏంటి అంటే రంగాల విషయానికి వస్తే టెక్నాలజీ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరితర. సో పలు కీలక రంగాల్లో కూడా రష్యాతో ఒప్పందాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ ఒప్పందాల నేపథ్యంలో కూడా ఆ 2 దేశాలు అమెరికా కావచ్చు, పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఆపరేషన్ సింధూర్లో మన బ్రహ్మోస్ తడాకా ఏంటో చూశారు కదా. మరి ఇప్పుడు రష్యా నుంచి ఎలాంటి కీలకమైన ఆయుధాలు వచ్చేస్తాయో, భారత్ ఎదిగిపోతుందని చెప్పేసి అక్కస్ వెళ్ళగొక్కుంటున్నాయి. అలాంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఏదేమైనా ఫ్రెండ్షిప్ విషయంలో ప్రోటోకాల్ని కూడా పక్కన పెట్టి మోదీ పుతిన్ ఫ్లైట్ దిగ్గానే వెళ్ళినటువంటి ఆ తీరు అదే తెలుస్తుంది, చెప్పకనే చెప్తుంది ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అనేది. సో మరోసారి అది రుజువు అవుతుంది ఈ కీలక ఒప్పందాలతో. చూద్దాం ఏం జరుగుతుంది.